ఇంటి పెద్దకు కిడ్నీ పాడయ్యి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. మరో ప్రజా ప్రస్థాన యాత్రలో కిడ్నీ బాధితుడి కుటుంబానికి షర్మిల చేయూతనందించారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం యమ్మాజిగూడెంకు చెందిన నారుమల శ్రీనివాస్ కు 2 కిడ్నీలు పాడయ్యాయి. కిడ్నీలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్రీనివాస్ భార్య భాగ్యలక్ష్మి కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే కిడ్నీ ఆపరేషన్ కోసం 5 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారు. ఉన్న పొలం అమ్మినా ఆపరేషన్ కు అవసరమైన సొమ్ము రాలేదు. దీంతో ప్రజా ప్రస్థాన యాత్రలో ఉన్న షర్మిలను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. దీంతో చెల్లించిన జిల్లా వైఎస్సార్ యూత్ వింగ్ అక్కడికక్కడే 30,000 రూపాయలను అందించారు. ఆపరేషన్ కు అన్ని రకాలుగా చేయూతలు అందిస్తామని హామీ ఇచ్చారు. 3 లక్షలైందండి. నాకు ఉన్న చేలు కూడా అమ్ముకున్నామండి పొలాలు. దానివల్ల డబ్బులు లేక అల్లాడుతాను. కిడ్నీ అయితే నేను ఇస్తానని వచ్చా, కానీ మాకు డబ్బులు లేవండి. డబ్బు లేక అంత అయిపోయి అంతలోకి షర్మిల పార్టీ చేస్తుంటే దానికోసం మేము వచ్చామండి. మామూలు సహాయం చేస్తున్నామని మా భర్త బతుకుతాడని నేను వచ్చానండి. మాకు సహాయం చేస్తుందండి. మాకు ధన్యవాదాలండి. షర్మిల గారి పాదయాత్రలో షర్మిల గారి ద్వారా ఇలా చూపించుకున్నామని నా దగ్గరకు వచ్చానండి. గారు నిమ్స్ హాస్పిటల్లో చూపిస్తానని చెప్పారు నాకు. అలా చెప్పేందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఆరోగ్యం కుదిరిపడితే నా ఆలోచన నాకు ఉందండి. ఇప్పుడు నేను దాకా ఆరోగ్యం ఉండదనే అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ మేడం గారు చెప్పడంలోనే ఆరోగ్యం బాగుంటుంది అనేది అనిపిస్తుందండి. షర్మిల హామీతో బాధితుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రతుకుపై భరోసా కలిగిందని ఆశాభావం వ్యక్తం చేశాడు.